ఫీల్ అవుతున్నావు కదా. అరే, సింగింగ్ కాంపిటీషన్ లో ఓడిపోతే లైఫ్ లో ఓడిపోయినట్టేనా ఏంటి? కాదు. మరి చూడు, ఓటమిని ఒక్కొక్కడు ఒక్కోలా తీసుకుంటారు. కొందరు ఓడిపోయానని చెప్పి డిప్రెషన్లకు వెళ్ళిపోతారు. అలా డిప్రెషన్ అయితే నిజంగా వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా ఎందుకు పనికి రాకుండా బోండమని చాలా మంది కామెంట్ చేశారు తెలుసా. నన్ను కామెంట్ చేయడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ వాళ్ళ మాటలు పట్టించుకున్నాను అనుకో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాశనం అయిపోయేది నేనే కదా. రే, ఫిగర్ కత్తిలా ఉందిరా. అవునరా, చూస్తుంటే ఒంటరిగా వచ్చినట్టుంది. ట్రైలేద్దామా? అబ్బా, ఏం లుక్ ఇచ్చింది మామా. బేబీ, ఒంటరిగా ఎక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? దా వచ్చి మాతో పాటు కంపెనీ ఇవ్వచ్చు కదా. వేడి వేడి బజ్జీలు. అదే, మావాడు బజ్జీలు తిందామా అంటున్నాడు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మేనర్స్ లేదా మీకు? పళ్ళు రాళ్ళు కొడతాను కామెంట్ చేశారంటే. ఏంటి మీద మీదకి వస్తున్నారు? పళ్ళు రాలు కొడతానన్నావు కదా, అందుకే. నీలాంటి అందమైన అమ్మాయిలు టచ్ చేస్తానంటే ఎవరు కాదంటారు చెప్పు. దా నన్ను టచ్ చేయవా? నన్ను టచ్ చేయి. నువ్వు ఆగు మామా, ముందు నన్ను టచ్ చేయని. వదులు చంటి. చంటి, మేము నలుగురం ఇక్కడ ఉన్నాం కదా. ఏ చంటి, చంటి. ఎవడ్రా వీడు? కొబ్బరి బొండంలా ఉన్నాడు. తను నా ఫ్రెండ్. వదులు. బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా? అన్నా 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 అన్నా, ఆడపిల్లని ఏడిపిస్తున్నారేంటన్నయ్యా? అబ్బాయిలు ఏడిపిస్తే తేడాగాళ్ళు అనుకుంటారని. అయ్యో తప్పన్నయ్యా, తను నా ఫ్యామిలీ అన్నయ్యా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అబ్బో, మేము అదే చెప్తున్నాం, నువ్వు వెళ్ళిపో. మేము దీంతో కలిసి ఫ్యామిలీ చేసుకుంటాం. చేశారా అని గుండమ్మ మీద అటాక్ చేసేంత ధైర్యం ఎవరికుందమ్మా? ఏమో, ఎదురుగా వచ్చి అమ్మని ఢీ కొట్టే ధైర్యం లేని వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది కదండి. నాకైతే అలా ఏమీ అనిపించట్లేదమ్మా. నాకనిపిస్తుందండి. అందుకే ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి ఒకసారి వెళ్ళి ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ చూసిన వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేస్తే క్లూ దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఒకసారి అక్కడికి నేను వెళ్ళొస్తానండి. అక్షిత, నువ్వెప్పుడొచ్చావు? ఏ రాంగ్ టైంలో వచ్చానా? మీ రొమాన్స్ కి అడ్డు రాలేదు కదా. రొమాన్సా? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఆ పల్లవికి బో అని షేక్ హ్యాండ్ ఇవ్వడాలవి చేస్తున్నావు కదా. అది కాదు అక్షిత, తను నా మీద బురద నీళ్లు పడకుండా సేవ్ చేసింది. అయితే ఓ పళ్ళి కిలించుకుంటూ మాట్లాడేయాలా? దాన్ని చేయి పట్టుకుని పిసికేయాలా? ఏయ్, ఏం మాట్లావి? లేకపోతే అది ఎవరు? మనకి శత్రువు కాదులే అక్షిత. కాదా?
అంటే అది నీకు శత్రువు కదా, ఫ్రెండా? దాన్ని ఇష్టపడుతున్నావా? ఇష్టపడ్డం ఏంటి? చూడు అక్షిత, తను మనం గొడవ పడుతూ ఉంటాం, అంతవరకే. మనకి మనకి శత్రుత్వం అయితే ఏం లేదు కదా. అవును అక్షిత, తనకేదో కొంచెం తిక్కుండి వాదిస్తూ ఉంటుంది, దాంతో నేను కూడా గొడవ పడుతూ ఉంటాను, అంతే. నిజం చెప్పాలంటే తను చాలా మంచిది అక్షిత. నాకెన్నిసార్లు హెల్ప్ చేసిందో తెలుసా? అయితే నన్ను వదిలే, దాంతోనే పో. ఏ అక్షిత, పల్లవికి నీకు కంపారిజన్ ఏంటమ్మా? తను ఏనుగు పిల్ల, మరి నువ్వేమో నాకిష్టమైన ఆడపిల్ల. సరే నేను వెళ్తాను, మళ్ళీ కలుస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ పని మీద వచ్చాను, మళ్ళీ కలుస్తానంటున్నాను కదా. బాయ్.